పర్వాలేదులే, ఇప్పటికైనా నేను నీకు గుర్తొచ్చాను. ఫోన్ చేసావు. ఎలా ఉన్నావు నాన్నా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. కానీ నువ్విక్కడ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నానురా. నిన్ను చూడాలనిపిస్తోంది. ఎప్పుడొస్తావు నాన్నా? త్వరలోనే వస్తానమ్మా. నాకు మిమ్మల్ని చూడాలనుంది. నాకు మీతో తనివి తీరం మాట్లాడాలనుంది. నీ ఒడిలో తలపెట్టి నా మనసులో ఉండే బాధంతా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. మనసులోని బాధ ఏంటి నాన్నా? అక్కడ ఏదైనా సమస్య? ఏమైందిరా? అలాంటిదేం లేదమ్మా. మీకు దూరంగా ఉన్నాను కదా, ఆ బాధ గురించి చెప్తున్నానంతే. ఇంకేంటి నాన్నా విషయాలు? అమ్మా, గౌతమ్ ఎలా ఉన్నాడు? నువ్వక్కడ బిజీగా ఉన్నావుగా. వాడికి ఇక్కడ బాధ్యతలు పెరిగిపోయాయి. గౌతమ్ గాడిలో పడ్డాడు. నిజమా అమ్మా? ఇప్పుడు గౌతమ్ని చూస్తుంటే నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉన్నానని చెప్పలేను, అలా అని బాధపడుతున్నానని కూడా చెప్పలేను. ఏమైందమ్మా? నువ్విక్కడికొచ్చాక మాట్లాడుకుందాం. ఇంకేంటి విషయాలు? సరే అమ్మా, ఇక ఉంటాను. అలాగే నాన్నా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఆలే గారు, చాలా రోజుల తర్వాత నేను మా అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడాను. నా మనసులో బాధంతా తగ్గిపోయిందంటే. మీ బాధ తగ్గిపోవాలని ఇలా చేశానండి. రోజు ఇలాగే పొద్దున్నే మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఆవిడ సంతోషంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు. అసలు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి. చెప్పండి, ఏం కావాలి? డాక్టర్ గౌతమ్ గారిని కలవాలి. ఉన్నారా? ఒక్క నిమిషం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఫోన్కి 2 ఫొటోస్ పంపిస్తాను. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు చెప్పండి. ఓకే సార్. పంపించాను చూడు. మర్చిపోకండి చెప్పండి. ఓకే సార్. ఏంటండి, ఉన్నారా లేదా? ఉన్నారు సార్. రైట్ సైడ్ రెండో రూమ్కి వెళ్ళండి. హలో. హలో సార్. చెప్పండి. పొద్దున మీరు 2 ఫోటోలు పంపించారు కదా, వాళ్ళు వచ్చారు సార్. అవునా? వాళ్ళని మీ దగ్గరికి పంపించాను. ఓకే, సరే, నేను చూసుకుంటాను.
వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? గౌతమ్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా వచ్చారా? ఆయేషా, ఆగిపోయావేంటి? రా. ఏంటి అదితి, ఆయేషాని దగ్గరుండి మరీ తీసుకొస్తున్నట్టున్నావు? ఈ రోజు నుంచి ఆయేషా రెస్పాన్సిబిలిటీ నాది. ఏంటది అంత స్పెషల్? ఈ రోజు ఆయేషా లేకపోతే నేను ప్రాణాలతో మిగిలేదాన్నే కాదు. ఏంటది అలా అంటున్నా? అసలు ఏం జరిగింది? థ్యాంక్ గాడ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అవును, సమయానికి ఆయేషా వచ్చి సేవ్ చేసింది. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. చాలా థ్యాంక్స్ ఆయిషా గారు, మా అదితిని సేవ్ చేశారా.